హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం అర్జెంటుగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కొంచెం డ్రాప్ చేస్తారా ప్లీజ్? శృంగారపురం వరకు డ్రాప్ చేస్తే చాలు. థ్యాంక్ యూ. ఏమీ ఇంటర్వ్యూ? సార్, ఒక మెడికల్ కంపెనీలో పర్సనల్ సెక్రటరీ సార్. మంచి ఉద్యోగం సార్. టైంకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు సార్. ఓ, ఉద్యోగమా? అవును సార్. మేము కూడా ఒక అందమైన సెక్రటరీ కోసం వెతుకుతున్నాం. మేము 30,000 ఇద్దామనుకుంటున్నాం. ఇలాంటి అందమైన అమ్మాయి దొరికితే, మేము చెప్పినట్టు వింటే. ఆ ఉద్యోగం నాకు ఇవ్వచ్చుగా? మీరు చెప్పినట్టే నమ్మకంగా పనిచేస్తాను. అయితే నీకు ఇష్టమేనా? 30,000 ఎవరు వదులుకుంటారు? సరే, కానీ నాకు దాహంగా ఉంది. కూల్ డ్రింక్ తాగుదామా? టీకే, అక్కడ ఒక షాప్ ఉంది, అక్కడ తాగుదాం. అమృతం, అద్భుతం. ఈ చేయి తాకి అమృతం, అద్భుతం. ఈ చేయి తాకి అమృతం. ముసలోడా, ఈ వయసులో నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందిరా? ముసలి నక్క. ఏయ్ బద్రి, పని అయిపోయింది, తొందర్రా. Yes, come in. Good morning, sir. Very good morning. Take your seat, Mr. Subhash. Thank you, sir. Okay, Subhash, let's come to the point. Yes, sir. రోజు రోజుకి దారి దోపిడీలకి అంతు లేకుండా పోతుంది. We have to stop this. These are the files about this case.
మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై విత్ మీ. ఇఫ్ యూ వాంట్ హెల్ప్, సిఏ ప్రకాష్ అండ్ ఎస్ఎస్ శ్రీనివాస్ విల్ హెల్ప్ యూ. ఓకే సార్. మీరేం చేస్తారో నాకు తెలియదు. వీలైనంత తొందరలో ఈ కేసు క్లోజ్ చేద్దాం. ఓకే సార్, ఇక నుండి అదే పనిలో ఉంటాను సార్. ఆల్ ద బెస్ట్ మిస్టర్ సుభాష్. థ్యాంక్ యూ సార్. బాస్ వాడెవడో ఫోటోలు తీస్తుండు బాస్. ఎవడాడు? పట్టుకోండి. పట్టుకోరా. ఓ, సిబిఐ స్పెషల్ ఆఫీసర్ సుభాష్, మా అందరి ఫోటోలు బాగా తీసావా? అదేదో ముందే చెప్తే ఫోటోలకు పోజ్ ఇచ్చేవాళ్ళం కదరా. అడ్డే, ఎంత పని జరిగింది. నువ్వేంటే అలా బొమ్మలాగా నిలబడిపోయావు? ఇది ఏమన్నా సినిమా అనుకున్నావా? లేకుంటే వాడంటే ఏదన్నా మనసు పడుతున్నావా? నీ గురించి నేను చాలా విన్నాను. ఇవాళ రేపు రిటర్న్ అయిపోతాం. నీకు ఇంత తెగింపా? ఏదేమైనా నువ్వు నాకు నచ్చావురా. నెక్స్ట్ 90 డేస్లో మనం ఈ దొంగతనాలు దోపిడీలు మానేస్తాం. మీరంతా ఎంత సంపాదించుకుంటారో అంతా సంపాదించుకోండి. ఎస్ బాస్. మళ్ళా మన నెక్స్ట్ టార్గెట్ ఏంది బాస్? అదంతా గీత చూసుకుంటుంది. ముందు వీడిని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేయండి. బాస్, దీన్ని గూగుల్ లాక్ ఉంది బాస్. పాస్వర్డ్ తెలిస్తే కానీ ఓపెన్ అవ్వదు. ఈ సుభాష్ దగ్గర మన ఇన్ఫార్మర్ చెప్పిన డైరీ ఏది దొరకలేదు. కోటి, బద్రి, ఎస్ బాస్. నాకు ఆ రెడ్ డైరీ కావాలి. ఎస్ బాస్. గీత, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఓకే బాస్. మిస్టర్ రవీంద్ర, ఇట్స్ అన్ అర్జెంట్ మ్యాటర్. హాఫ్ అన్ అవర్లో నువ్వు నా ముందు ఉండాలి. Sir, how can I come, sir? Right now I am in Bangalore. నో, ఐ నో.
You are in Pride Hotel. Room number 203 with your girlfriend Rosie. So, get ready. Come fast. ఓకే సార్ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శారదా మీకోసమే వెయిట్ చేస్తున్నారు, రండి సార్. అవును షణ్ముగం, సార్ నేను అక్కడున్నట్టు బాస్కి ఎలా తెలిసింది? నువ్వే కదా చెప్పింటావు. ఆ, అమ్మ తోడు సార్. నాన్న సార్తో ఏమి చెప్పి పోడ్సలే సార్. ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైం నాందా మావిడిదా సినిమాకి పోయి ఊడిస్తుంది. మధ్యలోదా ఫోను, యా థియేటర్లో యా సినిమా చూస్తున్నావో కూడా చెప్పి మధ్యలోదా వచ్చేమని ఆర్డర్ సార్. మా ఆవిడదా ఉద్యోగానికి రిజైన్ చేసి పోడ్సమని చెప్తా ఉంది సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావయ్యా? ఏమి చేస్తాం సార్, ఏజ్ దా బారై పూడ్చినాది, అడ్జస్ట్ అయి పోడ్చడమే సార్. Yes, come in. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Good afternoon. Come on, take your seat. థ్యాంక్ యూ సార్. Give me the file. దిస్ ఇస్ కేస్ 5. మిస్టర్ రవీంద్ర, గడిచిన 8 నెలల్లో 15 మర్డర్లు జరిగాయి, ఎన్నో దోపిడీలు జరిగాయి. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన ఏజెంట్ సుభాష్ హత్య చేపట్టాడు. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి క్లూసు లేవు. ఇదంతా చేస్తుంది ఒకటే గ్యాంగ్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ గ్యాంగ్ రాబోయే 90 డేస్లో ఏదో టార్గెట్ పెట్టుకున్నారు. అది మీరు తెలుసుకోవాలి. నీకు సాయంగా మిస్టర్ షణ్ముఖం ఉంటాడు. ఓకే సార్. నీ మీద ఉన్న ప్రత్యేకమైన నమ్మకంతో ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్, ఐ విల్ స్టడీ ది కేస్ అండ్ గెట్ దెమ్. గుడ్, గో హెడ్. నాకు రిజల్ట్ కావాలి. యూ మే గో నౌ. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్. ఎస్, యూ మే గో. థ్యాంక్ యూ సార్. సార్ ఈ ఫైల్ దా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడుదా స్టార్ట్ చేసి పొడుద్దాం? అబ్బా షణ్ముగం, నాకు ఈరోజు అర్జెంటుగా పనుందయ్యా, రేపటి నుంచి చూద్దాంలే. సార్ నాకు అర్థమై పూడ్చినది గర్ల్ ఫ్రెండ్ దొరికే కదా. ఓకే ఓకే, పోంగా Bye, పోంగా. bye, bye. ఆల్ ద బెస్ట్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఇంతకీ మన పెళ్లి విషయం మాట్లాడడానికి మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? మీ ఇంటికి రావడానికి నేను ఎప్పుడైనా సిద్ధమే. మరి కట్నం ఎంత రెడీ చేశారు మీ నాన్నగారు ఇంతకీ? ఏంటి కట్నమా? ఎంత కావాలో చెప్పు. జస్ట్ 90 డేస్ ఆగు. 90 డేస్ ఆగితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మన పెళ్లి జరుగుతుంది. అదే 90 డేస్ విషయం ఏంటా అని. అది సస్పెన్స్. ఆ విషయం నీకు తెలియడానికి టైం పడుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే డార్లింగ్, మీ ఇంటికి త్వరలోనే వస్తాను. నాకు అర్జెంటుగా పని ఉంది, త్వరలోనే కలుస్తాను. ఓకే బాయ్. చెల్లెమా, గీత, చెల్లెమా. వస్తున్నా అన్నయ్య. రండి అన్నయ్య, కూర్చోండి. ఎక్కడ కూర్చుంటామమ్మా, మీ ఆయనేమో బోల్డ్ అని బరువు బాధ్యతలు పెట్టాడే. అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి. అవును, గీత ఏది? ఇదిగో రెడీ అవుతోంది. హలో అంకుల్. హాయ్. హాయ్ అమ్మా. దా 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 దా. లాయర్ గారు, ఆ డాక్యుమెంట్స్ అటు ఇవ్వండి. ఏంటి అంకుల్ డాక్యుమెంట్స్? జనవరి 1 కల్లా నువ్వు మహారాణివి కాబోతున్నావమ్మా. మరి మీ నాన్న నా మీద పెట్టిన బరువు బాధ్యతలు నేను దించుకోవాలి కదా. మరి కోర్టులో అర్జెంటుగా సబ్మిట్ చేయాలి. మీరు సంతకాలు చేస్తే మరి మేము బయలుదేరుతాం. ఉండను అన్నయ్య, టీ తీసుకొస్తాను. వద్దమ్మా, జనవరి 1 కల్లా ఏకంగా విందు భోజనమే చేద్దాం. త్వరగా సంతకాలు చేస్తే మేము వెళ్తాం.
ఏమ్మా ఈ అంకుల్ మీద నీకు ఏమన్నా అనుమానమా? అబ్బే అదేం లేదు అంకుల్, మాకు మీకన్నా వెల్ విషర్స్ ఎవరున్నారు చెప్పండి. ఇదిగో అన్నయ్య. లాయర్ గారు, మీరు ఇది తీసుకెళ్ళి కారులో కూర్చోండి, అలాగే నేను సార్. వచ్చేస్తాను. ఓకే అమ్మా, వస్తాను. ఆ, ఇదిగో చెల్లెమ్మ, మీకు ఎంత కావాలో రాసుకుని అకౌంట్లో వేసుకోండి. వద్దన్నయ్య, ఇప్పుడు అవసరం లేదు. పర్వాలేదు ఉంచమ్మా, గీత వయసులో ఉన్న పిల్ల, ఖర్చులుంటాయి, ఉండనియమ్మా. ఉమ్, అలాగే. ఆ, నేను కోర్టుకి వెళ్ళాలి, టైం అవుతుంది. వస్తానమ్మా, వస్తాను. సరే. గీత, ఈ సమయంలో నేను కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది, సరేనా? ఉమ్. సార్, ఎస్. మీరు అర్జెంటుగా ఆఫీస్కి దా రావాలి సార్. ఏంటి షణ్ముఖం, ఎనీథింగ్ ఇంపార్టెంట్? సార్, మీతో రొంబ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి సార్. అర్జెంటుగా వాంగో సార్. ఓకే, నేను ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. ఓకే సార్. సార్, ఎస్. రండి సార్, చూడండి సార్, సుభాష్ గారి గూగుల్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ అయింది సార్. కానీ చాలా షాకింగ్ విషయాలు తెలిసి పూడ్చినాయి సార్. చూపించండి. చూడండి సార్. అయితే ఈ గీతా బ్రహ్మంగాడు కలిసి ఈ హత్యలు దోపిడీలు చేస్తున్నారన్నమాట. వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎన్నా సార్, వాడిదా వెనకాల పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి పూడ్చింది. వాడిని రెడ్ హ్యాండ్గా పట్టుకుంటే గాని మనం ఏమీ చేసి పోడ్చలేం సార్. చట్టం ముందు ఎంతటి నేరస్తుడైనా అందరూ ఒకటే, ఎవరిని వదిలేది లేదు. వాళ్ళని ఎలా పట్టుకోవాలో బాగా ఆలోచించి ప్లాన్ చేద్దాం. సిఐ ప్రకాష్కి ఫోన్ చేయండి. ఓకే సార్. వన్ సెకండ్ సార్, సిఏ గారు లైన్లో ఉన్నారు. సిఐ గారు, మీరు అర్జెంటుగా మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమని చెప్పండి. ఓకే? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. డూ యూ ఫైండ్ ఎనీ అప్డేట్స్ అబౌట్ ద కేస్? ఎస్ సార్, మొన్న మీరు ఇచ్చిన ఫైల్స్ అన్ని స్టడీ చేశాను సార్. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కూడా తరోగా ఎంక్వైరీ చేశాను సార్. చనిపోయిన వాళ్ళందరి విషయంలోనూ ఒకటే కామన్ పాయింట్ కనిపిస్తుంది సార్.
ఏంటది? వాళ్ళందరి వీక్నెస్ ఒకటే, అమ్మాయిలు కనబడితే అన్నీ మర్చిపోతారు. దే ఆర్ ఉమనైజర్స్. అదే వాళ్ళ చావుకి కారణమై ఉంటుంది. అయితే ఆ యాంగిల్ ఇన్వెస్టిగేషన్ చేయండి, త్వరగా కేసు క్లోజ్ చేయండి. అరే మా సన్ను నా బిడ్డ ఒక ఫుల్ బాటిల్ ఖతం చేసినాం, ఇంకో ఫుల్ బాటిల్ ఖతం అవుతుంది. గత సరే కానీ నాకు ఎరకలకు అడుగుతా, నువ్వు మడ్డలు చేసినావు, లక్షలు సంపాదించినావు, నేను కాదంటలేను. నువ్వు మోసాలు చేసినావు, కోట్లు సంపాదించినావు. కానీ నాకు ఎరకలేక అడుగుతా, ఎప్పుడు నువ్వు లైఫ్ ఎంజాయ్ చేస్తావురా? ఎప్పుడు చేస్తావు? అరే నా ఎర్రినా డాడీ, ఎంజాయ్ చేయడానికే కదా ఈ కోట్లన్నీ సంపాదించేది. అమ్మా గట్టనా? ఎప్పుడు ఎంజాయ్ చేస్తావురా? రేయ్, ఏందిరా నిన్నే అడుగుతున్నారా? నీ నల్ల కళ్ళద్దాలు అర్ధరాత్రి కూడా పెట్టుకున్నావు, ఎవరని చూస్తున్నావురా? కళ్ళద్దాలు రే ఈడెట్ పోయినరు. యాదగిరి యాదగిరి నిమ్మకాయ ఉందా? ఉంది సార్. తీసుకురా పో. ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావురా నువ్వు? నా వయస్సు వచ్చినాక ఎంజాయ్ చేస్తావురా నువ్వు? నా టార్గెట్ మరో 30 రోజుల్లో ముగుస్తుంది. డిసెంబర్ 30 కల్లా మొత్తం 10,000 కోట్లు నా సొంతం అవుతాయి. ఇంకా ఈ దోపిడీలు మర్డర్లు మానేసి ఇంకా స్విట్జర్లాండ్లో స్కాచ్ సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తాను. ఏంది స్కాచా? అరే నువ్వు తెచ్చిందేమో పాల్గొన్న మందు స్కెచ్. స్కాచ్ అంటారు. ఏరా స్కాచ్? స్కాచ్ కాదురా అయ్యా, స్కెచ్ అంటే ప్లాను. ఏందో అంత పెద్ద ప్లాన్? ఏందది? నా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ అంటే గీత తండ్రి, 1,000 కోట్ల రూపాయలకి వారసుడు. తన తాత తన యావదాస్తిని తన మనవడికి అంటే రాజశేఖర్కి, అది తనకు పెళ్ళై తన పిల్లలకి చెందాలని. మళ్ళా కొడుకేమీ లేదా? ఇవ్వలేదు. అందుకే మనవడికి చెందాలని రాశాడు. శేఖర్ తండ్రికి కొన్ని చెడు వ్యసనాలు ఉన్నాయి, అందుకే ముసలాయనకి నచ్చలేదు. అందుకే మనవడికి చెందాలని రాశాడు. అట్లా? కానీ అందులో కూడా ముసలాయన ఒక ట్విస్ట్ పెట్టాడు. అరే ఏంద్రా ట్విస్ట్లతో పర్సన్ చేస్తున్నావురా? తన మనవడు గాని మనవరాలు గాని ఎటువంటి నేర చరిత్ర కలిగి ఉండకూడదని, అలా ఉంటేనే ఆస్తి మొత్తం రాసిస్తా అన్నాడు. అరే చాలా సపోల్లో ఉన్నాడు ఏంద్రా వీడు? అరే ఆ ముసలోడు 1 కాదు 2 కాదు 3 కాదు 6 మర్డర్లు చేసి జైల్లో ఉన్నాడు. మరి ఇప్పుడు ఆస్తి ఎవరికి వస్తుంది? గీతగా కాదు, మనకి. అట్లా చెప్పానుగా, ఈ బ్రహ్మం స్కెచ్ వేస్తే ఆ బ్రహ్మ కూడా కనిపెట్టలేడని. అరే మన్వరాలు ఉండగా కోన్ కిస్కా కొట్టంగాడికి ఎట్లొస్తుంది ఆస్తి? ఎట్లొస్తుంది? మరీ చిన్న పిల్లోడికి చెప్పినట్టు అన్నీ చెప్పవలసి వస్తుంది నాన్న నీకు. శేఖర్ తనకు రాబోయే ఆస్తి గురించి ఒకసారి నాతో చెప్పాడు. ఆ రోజే నాలో ఒక ఆశ కలిగింది. ఆ ఆస్తి ఎలాగన్నా కాజేయాలని స్కెచ్ వేశాను. వాడిని మెల్లిగా మందుకు బానిసను చేశాను. డాక్యుమెంట్ మీద సంతకాలు పెట్టించాను. అటెంట్గా ఆ 6 మర్డర్లు నేనే చేసి వాడే చేసినట్టుగా ఎవిడెన్స్లు పుట్టించాను. వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టు చేసి, లా ప్రకారం ఆస్తికి గార్డియన్గా ఉండే అధికారం వాడికి పోయింది. ఇప్పుడు ఆ ఆస్తికి నేనే గార్డియన్. గీత నడవడికని బట్టి ఆస్తి ఆమెకి దక్కాలా లేదా అన్నది నిర్ణయించేది కూడా నేనే. అంటే నువ్వు గీతతోని దోపిడీలు మర్డర్లు అందుకే చేపిస్తున్నావు కదరా బిడ్డ? చేయించేది నేనే, కానీ ఆ పోలీసులకు దొరికేది మాత్రం ఆ గీత. ఎలాగుంది మన స్కెచ్? ఓరు నా బిడ్డ, ఓరని నీకు దండం పెడతావు. నీ అవ్వ, నువ్వు మీ తాతని మించిపోయినావు కదరా.
గీత సంతకమేగా అది ఎప్పుడో చేంజ్ చేశాను. మళ్ళా స్విట్జర్లాండ్ ఎప్పుడు పోదాం బిడ్డ? నా కొడుకు కదా. స్విట్జర్లాండ్ ఎప్పుడు పోదాం బిడ్డ? తీసుకుపోతాన్నావు కదా. స్విట్జర్లాండ్ అవు నాన్న, నువ్వు ముసలోడు అయిపోయావు నాన్న. అక్కడ చలికి తట్టుకోలేవు. నువ్వు ఇక్కడే ఎంజాయ్ చేయి. నేను ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాను. నువ్వు మందు తాగిన చాలు గాని ఇంకెళ్ళి బొచ్చుకో. నింబులు వచ్చినారా? నింబులు వచ్చినారా? నింబులు వచ్చినారా? సుభాష్ గారిని ఇల్లంతా వెతికినాం. ఈ వస్తువులు దొరికినాయి బాస్. నాకు తెలుసురా మీరు ఏది వదలరని. ఆ రెడ్ డైరీ ఎదిరా? రెడ్ డైరీ ఏంటి బాస్? అలాంటి ఏం దొరకలే బాస్. బ్లడీ ఇడియట్స్! నిమ్మకాయ తెచ్చినారా యాదగిరి? నీ నిమ్మకాయ చల్లకుండా. నిమ్మకాయ ఈ బ్రహ్మం అసిస్టెంట్లు అంటే చూసి రమ్మంటే కాలి చచ్చేటట్టు ఉండాలరా. వాడి పర్సనల్ వస్తువులు తెమ్మంటే పనికి మాలిని అన్నీ తెచ్చారేంద్రా. ఈ పనికి మాలిన వాళ్ళని ఈ బ్రహ్మం ఎప్పుడు పక్కన పెట్టుకోడరా. ఇదేమిటి నాన్న, అన్నగారి పాట ఆగిందే? ఆగిందిరా, ఆగింది. ఆగింది కాబట్టే నువ్వు ఈ లోకల్లోకి వచ్చినావు. అయినా నువ్వు చేసే పనులకు, ఆ దేశభక్తి గీతానికి, నీ పరవశానికి ఏమన్నా పొంతను నాదరా? ఉంది నాన్న, ఉంది. దేశంలో దోచుకోవటం ఈజీ, దాచుకోవటం ఈజీ, తప్పించుకోవటం ఈజీ. అందుకే మన దేశం అంటే నాకు గౌరవం. అన్నగారి పాట అంటే మరీ గౌరవం. ఐ లవ్ ఇండియా, మేరా భారత్ మహాన్. మేరా భారత్ మహానే. మనమే పనికిరాని ఎదవలం. ఇగో పైసల కోసం మనం ఏమైనా చేస్తాం. నీ అమ్మ మాటికి ఫోన్ చేసి చంపకే. నేను చేస్తాను కదా, పెట్టే ఫోను. ఎవర్రా? మన ఆవిడ? లే బాస్, మా ఆవిడ. ఓ, హాయ్ గీత. బాస్, ఆ సిఐడి రవీంద్ర మన గురించి తీవ్రంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు బాస్. ఇక మనకి డిసెంబర్ 31 వరకే టైం ఉంది. అవును బాస్. ముందు ఆ సిఐడి గాడి పీడ వదిలించుకోవాలి. ఎస్ బాస్. అందరూ గుర్తుంచుకోండి, చేసే పనుల్లో ఏమన్నా తేడా వస్తే ఈ బ్రహ్మ రావణ బ్రహ్మ అవుతాడు. వెళ్ళండి. ఓకే బాస్. హలో. హలో, నేను గీతని మాట్లాడుతున్నా. హాయ్ గీత, ఏంటి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేస్తున్నావు? ఈ ఫోన్ ఏమైంది? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేశాను. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ప్లీజ్. పనుందని మాత్రం చెప్పకు. జస్ట్ 10 minutes. రా డార్లింగ్, నీకోసం వెయిటింగ్ యార్. సరే, 10 minutesలో అక్కడ ఉంటాను.
ఏంటిట మేడం గారికి అంత అర్జెంటు? చెప్తాను పదా. ఏయ్, తలుపు మూస్తున్నావు ఎందుకు? అంటే మన పర్సనల్ విషయాలు అందరి ముందు మాట్లాడాలా, అందుకే ఈ రూమ్. ఏయ్, అర్జెంటుగా మాట్లాడని పిలిచి ఏంటిది? అర్జెంటుగా రమ్మన్నావు, పైగా తలుపేశావు. ఏంటి, ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ. గీత ప్లీజ్ ప్లీజ్. వద్దు వద్దు, లెగ్ గీత, లెగు. ఏ గీత, వాట్ ఆర్ యు డూయింగ్? Come on, yaar. Darling. Love you so much. వదులు గీత, వదులు, వదలమన్నా, వదులు ప్లీజ్. గీత, స్టాప్ ఇట్. You. Shit. మిస్టర్ షణ్ముఖం, సార్ మన టీం వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. సాయంత్రం 4 గంటలకు మీటింగ్ ఉంది, అందరిని రమ్మని చెప్పండి. మీరు చెప్పినట్టు మీటింగ్ ఏర్పాటు చేస్తా సార్. ఓకే సార్. మిస్టర్ ప్రకాష్, మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సార్, మా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు జనవరి 1 వరకు వాళ్ళ వ్యవహారాలు ముగించుకొని విదేశాల్లో సెటిల్ అవుదామని ప్లాన్ చేశారు సార్. నో, అలా జరగడానికి వీలేదు. ఈ లోపలే సార్ వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ప్లాన్ చేద్దాం. షణ్ముఖం సార్. నేను చెప్పిన ప్లాన్ గుర్తుందిగా, అది మనం ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. రెడీ చెయ్యి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సార్. వీడు ఆ బ్రహ్మంగాడి మనిషే కదూ? ఆమా సార్. నాది పాన్ తీసుకొని వస్తాయి, నీది ఇక్కడ కాపలా ఉండు. భాయ్ సాబ్కు ఫోన్ కరో. అచ్చా సాబ్. భాయ్ సాబ్, మీరు చెప్పినట్లే డైమండ్స్ తీసుకొని వచ్చాం. వాటిని జాగ్రత్తగా సేట్కి అప్పచెప్పాల్సిన బాధ్యత మీదే. అరే భాయ్ సాబ్, సునో సునో జరా, 500 కోట్ల డైమండ్స్. 500 కోట్ల? వాటిని జాగ్రత్తగా ప్లేస్కి అప్పచెప్పాల్సిన బాధ్యత మీదే. అచ్చా అచ్చా. ఠీకే ఠీకే సాబ్, నాకి మంచిగా గుర్తు ఉంది సాబ్. శృంగారపురం 90 కిలోమీటర్స్ దగ్గర అది బ్రీఫ్ కేస్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఠీకే ఠీకే. అచ్చా సాబ్, ఉంటాం ఉంటాం. రామ్ రామ్. అంత మనం అనుకున్నట్టు జరుగుతుందా? అంతా వాడు వింటున్నాడా? విన్నాడు సార్. ఇందాకటి నుంచి మొత్తం దా గమనిస్తున్నాడు సార్. మన గురించి ఆ పైత్యకారికి ఫోన్ కూడా చేస్తున్నాడు సార్. గుడ్, కమ్ లెట్స్ మూవ్. ఓకే సార్. కోటి భాయ్, దా 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 దా. అక్కడ 500 కోట్ల డైమండ్ అంట. బాసు వాళ్ళని ఫాలో చేయమన్నాడు. ఫాలో చేద్దాం పా.
షణ్ముఖం గమనించావా? సార్ వాళ్ళిద్దరు మనం ఫాలో అవుతున్నారు. చూస్తుంది సార్. షణ్ముఖం సార్ అలర్ట్గా ఉండు. మన సిఐతో కాంటాక్ట్లో ఉండు. ఉన్నాను సార్. ఫాలో కమ్మను. ఓకే సార్, ఓకే. షణ్ముఖం దొరికిందయ్యా. అవును సార్, దొరికి పూడ్చినది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎందుకు? నీది లాంటి అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగితే అంతకంటే ఆనందం ఏముంది? ఇంత రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణం ఎక్కడికి? ఇంటికి వెళ్తున్నాను. మధ్యలో బండి పంచర్ అయింది సార్. అవునా? సార్ బాగా దాహం ఇస్తుంది. కూల్ డ్రింక్ తాగదాం సార్. ముందు ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్దాం. थैंक यू. ఆయనకు కూడా ఇవ్వండి. आ जाओ. ए लो भाई. ठीक है साहब. సార్ బాటిల్ దా మార్చినా తీసుకోండి. Cheers. ఏ బద్రి, ఈ బ్రీఫ్ కేస్ ఖాళీగా ఉందిరా. Hey, don't move. కదిలితే కాల్ చేస్తా. కత్తిదా కింద వేయ్, కింద వేయ్ కత్తి. అడుగు ముందుకేశారో గీతను చంపేస్తా. అది గీత కాదురా, అది నువ్వు తయారు చేసిన గీత. గీత ఎక్కడుందో తెలుసా? నీకు ఇంకొక షాక్ ఇవ్వనా? ఇన్నాళ్ళు నీ ఇన్ఫార్మర్ అనుకున్న శ్రీధర్ నా మనిషి, నా డిపార్ట్మెంట్ మనిషి.
ఛీ! శ్రీధర్ ఇచ్చిన సాక్ష్యాలతో గీత తండ్రిని జైలు నుండి నిర్దోషిగా విడుదల చేయబోతున్నాం. ఛీ ఈతవా. షణ్ముగం, అరెస్ట్ హిమ్. చివరికి న్యాయమే గెలిచింది. మీరు జైలు నుండి నిర్దోషిగా విడుదలై రావడం మాకందరికీ చాలా హ్యాపీగా ఉందండి. మీకు మరో సర్ప్రైజ్. ఏంటి అంకుల్ అది? ఈరోజు ఏంటి? జనవరి 1. ఈ జనవరి 1న మీ ముత్తాత గారి ఆస్తి 5,000 కోట్లు మీ సొంతం అయినాయి. ఇదిగో డాక్యుమెంట్స్. మమ్మీ 5000 crores. కంగ్రాచులేషన్స్. సార్ రవీంద్ర గారు, మీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఎస్ సార్, సుభాష్ గారు మీరు చనిపోయినావనుకున్నావా? పై వరకెళ్ళి తిరిగొచ్చాను. రియల్లీ వావ్. మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. Thank you very చాలా much. ఆనందం. ప్లీజ్ జాయిన్ విత్ us. షూర్. ప్లీజ్ కమ్. ఈ శుభ సందర్భంలో వీళ్ళిద్దరిని ఒకటి చేద్దాం. ఏమప్పా నన్ను ఏ షణ్ముగం, నిన్ను మర్చిపోతానా ఏంటి?